హలో అండి, వెల్కమ్ టు సుశీల క్రేజీ వ్లాగ్స్. ఇవాళ రెసిపీ ఏమిటంటే మష్రూమ్ పులావ్. మష్రూమ్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పువ్వు, చెక్క, లవంగం, యాలకులు ఇవన్నీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న మష్రూమ్ కూడా వేసేసుకుందాము. ఇవన్నీ బాగా కలబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాం. పుదీనా కూడా వేసుకుందాము. రుచి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము. బాయిల్ అవుతున్నాయి. మనం రైస్ కడిగి పెట్టుకుంది దీంట్లో వేసేసుకుందాము. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలబెట్టేసుకుందాము. హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి ఫస్ట్. తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఫైనల్లీ మష్రూమ్ పులావ్ ఈజ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది కొంచెం చూడండి ఎలా పొడిపొలాడుతూ వచ్చిందో.